ఐపీఎల్ 2025 మెగా వేలం నవంబర్ 24, 25 తేదీలలో సౌదీ అరేబియాలో జెడ్డాలో జరగనుంది. అయితే ఈ వేలానికి ముందు ఇప్పటికే అన్ని టీంలు తమ రిటెన్షన్ ప్లేయర్ల వివరాలను ప్రకటించాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కూడా తమ రిటెన్షన్ ప్లేయర్ల వివరాలు ప్రకటించింది. ఈ లిస్టులో బ్యాటర్స్కు పెద్దపీట వేశారు. హైదరాబాద్ రిటైన్ చేసుకున్న ప్లేయర్ల లిస్టులో ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మలు ఉన్నారు. ఇక హైదరాబాద్ టీం తరపున ఎన్నో సీజన్లుగా ఆడిన స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ను సన్ రైజర్స్ వదులుకుంది. దీంతో అతన్ని దక్కించుకోవడానికి పలు టీమ్స్ అతనిపై కన్నువేశాయి. దీపక్ చాహర్, తుషార్ దేశ్పాండే, షార్దూల్ ఠాకూర్లను విడుదల చేసిన తర్వాత సిఎస్కేకు 34 ఏళ్ల భువనేశ్వర్కు ఉన్న అపారమైన అనుభవం ఉపయోగపడుతుంది. అలాగే చెన్నై టీం ఎక్కువగా ఆడే మ్యాచ్ల వేదికైన చెపాక్లో భువీ బౌలింగ్ బంతులు అత్యంత ప్రభావితంగా ఉంటాయి. అలాగే ఐపీఎల్ 2021 తర్వాత ట్రెంట్ బౌల్ట్ జట్టు నుండి వెళ్ళినప్పటి నుండి బూమ్రాకు సరైన బౌలింగ్ పార్ట్నర్ను కనుగొనడంలో ముంబై ఇండియన్స్ విఫలమవుతుంది. అలాగే ఐపీఎల్ 2021 తర్వాత ట్రెంట్ బౌల్ట్ జట్టు నుండి వెళ్ళినప్పటి నుండి బూమ్రాకు సరైన బౌలింగ్ పార్ట్నర్ కనుగొనడంలో ముంబై ఇండియన్స్ విఫలమవుతుంది. దాంతో ఈసారి ముంబై ఇండియన్స్ ఐపీఎల్ మెగా వేలంలో భువనేశ్వర్ కుమార్ను లక్ష్యంగా చేసుకుంది. జాతీయ జట్టు తరపున బూమ్రా, భువీ ఇద్దరూ కలిసి తమ బౌలింగ్ నైపుణ్యంతో సత్తా చాటారు. ఇక తమ 5 రిటెన్షన్లలో గుజరాత్ టైటాన్స్ ఒక్క ఫాస్ట్ బౌలర్ను కూడా ఎంచుకోలేదు. మహమ్మద్ షమి, ఉమేష్ యాదవ్ వంటి ఫాస్ట్ బౌలర్లను కూడా ఆ టీం వదులుకుంది. దీంతో మెగా వేలంలో భువనేశ్వర్ కుమార్ కోసం చూసే జట్లలో గుజరాత్ కూడా ఒకటి. అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో నైట్ గేమ్లో తరచుగా కొంత స్వింగ్ మూవ్మెంట్ ఉంటుంది. కాబట్టి స్వింగ్ కింగ్ గా పేరున్న భువనేశ్వర్ బౌలింగ్ పవర్ను ఉపయోగించుకోవాలని చూస్తుంది గుజరాత్. అయితే గత ఐపీఎల్ ఆక్షన్లో 4 కోట్లకు పైగా ధర పలికిన భువీ ఈ మెగా వేలంలో ఎంతకు ఏ జట్టుకు అమ్ముడవుతాడు అనేది చూడాలి.